ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్నం క్రియేటివ్ బ్లాగ్స్. నిఖిల్ కావాలి గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. చూడబోయే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి నిఖిల్ ఆల్రెడీ ఒక ఆల్బమ్ రిలీజ్ అయింది కదా, తేనెల వెన్నెల అనేది. సో అది వచ్చేసి దానికి సంబంధించిన ప్రమోషన్ కోసం ఒక షార్ట్ ఒకటి రిలీజ్ చేశారనమాట. షార్ట్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. అవి వచ్చేసి ఇప్పుడు చాలా వైరల్ అయిపోతున్నాయి. ఎందుకంటే నిఖిల్ ఈ మధ్య కొంచెం సోషల్ మీడియాకి కొంచెం దూరంగానే ఉంటున్నాడు. అంటే తను యాక్చువల్గా బిజీగా ఉంటున్నాడు. ఆ బిజీ ఈవెంట్ కూడా మనకు తెలుసు. ఏమిటంటే సిరీస్లో బిజీ ఉంటున్నాడు, మూవీస్లో బిజీ ఉంటున్నాడు, ఇలా ఆల్బమ్స్లో బిజీ ఉంటున్నాడు. ఇప్పుడు తనది వచ్చేసి వెంటనే ఈ థర్డ్ ఆల్బమ్. యాక్చువల్గా మనం తీసుకుంటే ఫస్ట్ ఆల్బమ్ వచ్చేసి నైని పావనితో చేశాడు. దానికంటే ముందు ఒక ఆల్బమ్ చేశాడు. ఇప్పుడు ఒక ఆల్బమ్, 3 ఆల్బమ్స్ చేశాడు. సో ఈ 3 ఆల్బమ్స్ చేయడానికి బిజీగా ఉంటున్నాడు. మళ్ళీ ఇంకొక 2 ఆల్బమ్స్ రాబోతున్నాయి. అవి కూడా త్వరలో రిలీజ్ అవబోతున్నాయి. ప్లస్ విష్ణుప్రీత కూడా రాబోతుంది. సో ఇవన్నీ చూస్తుంటే మనకి పండగ అని చెప్పచ్చు కదా. సో కావ్య కూడా ఇట్లాంటి ఆల్బమ్ ఒకటి చేయబోతుందట. సో అది త్వరలో రిలీజ్ అవబోతుంది. అంటే వీళ్ళు అంటే కావ్య అయినా నిఖిల్ అయినా వాళ్ళు చేసేవి ఫస్ట్ చెప్పరు, రిలీజ్ అవబోయే ముందు చెప్తారు. ఇప్పుడు ఇలా ఆల్బమ్ రాబోతుందని కూడా మనకు ముందు తెలియదు. ఎందుకంటే లాస్ట్లో ఇప్పుడు ఆల్బమ్ ఒకటి రిలీజ్ చేస్తున్నాం 20th అని చెప్పి గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేస్తే తప్ప ఆల్బమ్ అని చెప్పి మనకు తెలియదు. ఎట్లాంటి ఫొటోస్ కూడా రిలీజ్ చేయలేదు అంతకుముందు. సో అదేవిధంగా కావ్య కూడా ఒక ఆల్బమ్ చేస్తుందట. దానికి సంబంధించి గ్లిమ్స్ వస్తే తప్ప ఆల్బమ్ ఎవరిది అనేది తెలియదు, ఎవరు దాని హీరో అనేది తెలియదు. అసలు అది రొమాంటిక్గా, కామెడీయా, లేకపోతే ఇట్లా ఏ జోనర్ అనేది కూడా మనకు తెలియదు అనమాట. సో చూద్దాం అది రిలీజ్ అయిన తర్వాత అసలు దేనికి సంబంధించింది అనేది. సో ఇది వచ్చేసి నిఖిల్కి సంబంధించిన అప్డేట్. కావ్య వచ్చేసి ఇప్పుడు జీవన తరంగాల సీరియల్ చేస్తుంది కదా, దాంతోపాటు ఇంకొక సీరియల్ ఆఫర్ వచ్చిందట. ఆఫర్ వచ్చేసి మా ఛానల్లో వచ్చిందట. సో దాంతోపాటు ఇప్పుడు చిన్ని సీరియల్లో వచ్చేసి తను మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతుంది. అంటే రీఎంట్రీ అంటే స్టోరీలో రీఎంట్రీ ఇవ్వబోతుంది, మదర్గా కాదు. సో చూద్దాం అంటే ఈ క్యారెక్టర్ ఎట్లా మలుపు తిరుగుతుంది అనేది చూద్దాం. సో ఇది వచ్చేసి నిఖిల్ కావాలి నుంచి లేటెస్ట్ అప్డేట్. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.